క్వాడ్ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదని అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని ప్రధాని మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వస్థలమైన వెలింగ్టన్లో జరిగిన క్వాడ్స్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వాతావరణ మార్పులు, సామర్థ్య నిర్మాణమే తమ లక్ష్యమని అన్నారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడమే క్వాడ్ అభిమతమని అన్నారు. క్వాడ్ కూటమిగా తామంతా నిలబడతామని, బలపడతామని మోదీ ఉద్ఘాటించారు. నాలుగేళ్ల క్రితం ఇండో పసిఫిక్ రీజియన్లో స్వేచ్ఛాయుత వాణిజ్యం, భద్రత వంటి అంశాలతో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ కలిసి క్వాడ్ కూటమిగా ఏర్పడ్డాయి. ఇక ఈ కూటమి ఏర్పడి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన సదస్సులో మోదీ, బైడెన్తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనేస్, జపాన్ ప్రధాని కిషిదా పాల్గొన్నారు. ఇక క్వాడ్ కు వ్యతిరేకంగా చైనా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మోదీ ఆ దేశం పేరును ప్రస్తావించకుండా తాము అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని, ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తమ సందేశం ఒక్కటేనని, బలంగా నిలబడి సభ్య దేశాల సహకారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచంలో ఉద్రిక్తతలు, సంఘర్షణలు చోటు చేసుకుంటున్న సమయంలో క్వాడ్ కూటమి ఏర్పాటైంది. మానవాళి శ్రేయస్సుకు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కంకణబద్ధమైన క్వాడ్ సదస్సులో ఫలవంతమైన చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ప్రపంచానికి మేలు జరిగేలా ఇంకా సమర్థంగా పనిచేయాలని నిర్ణయించామని మోదీ వ్యాఖ్యానించారు. ఇండో పసిఫిక్ రీజియన్లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి సహకరించేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు.